వార్త 5వ అధ్యాయం. ముప్పై రెండు అయిపోయింది. సరే, 33 నుండి ఆఖరి వరకు మార్చి చదువుదాం. ఇప్పుడు కొంతమంది ఇంగ్లీష్ బైబిల్స్ ఉన్నాయి కదా, తెలుగు బైబిల్ వాళ్ళ దగ్గర లేవు. సో ఇంగ్లీష్ తెలుగులో రెండిట్లో చదువుతాము. ఎట్లా అంటే మార్చి 33 నేను చదువుతాను, మీరు 34 ఆ విధంగా ఆఖరి వరకు. Again you have heard that it was said by them of old time, thou shalt not forswear thyself, but shalt perform unto the Lord thine own oaths. But is he and to swear not at all, neither by heaven nor God's throne, nor by the earth, for it is his footstool, neither by Jerusalem, for it is the city of the great king. Neither shalt thou swear and give, therefore thou canst make. 37. But let your communication be yea, nay, for whatsoever is more than these cometh of evil. You have heard that it was said of that, an eye for an eye and a tooth for a tooth. 39. But I say unto you that ye resist not evil, but whosoever shall smite thee on the right cheek, turn to him the other also. Surely for Lord, take away thy coat, let him be broken. And whosoever shall compel thee to go a mile, go with him twain. 43. You have heard that it hath been said, thou shalt love thy neighbor and hate thy enemy. But I say unto you, love your enemies, bless them that curse you, do good to them that hate you, and pray for them that despitefully use you, persecute you. 45. That ye may be the children of your Father which is in heaven, for he maketh his sun to rise on the evil and on the good, and sendeth rain on the just and unjust. 47. But if ye salute your brethren only, what do you more than others? Do not even the publicans so? Be therefore perfect, for your Father which is in heaven is perfect. చిన్న ప్రార్థన చేసుకుందామండి.
మహాపరిశుద్ధుడు అయినటువంటి మా పరలోకపు తండ్రి, ఈ బైబిల్ స్టడీ ఇది నీ వాక్యం ప్రభా. మీ స్వరము, మీ ఊపిరి, మీ తలంపులు నాయన, ఇదే మమ్మల్ని జీవింపజేస్తుంది, ఇదే మమ్మల్ని ఉజ్జీవింపజేస్తుంది. కాబట్టి దీనిని విని అర్థం చేసుకొని మా జీవితంలో అన్వయించుకున్నటువంటి సహాయం దయచేయమని, రాజ్య వారసులుగా మేము యోగ్యత సంపాదించుకున్నటువంటి సహాయం దయచేయమని యేసయ్య అత్యక్షితమైన నామమున ప్రార్థన తండ్రి అని సమర్పించుకుంటున్నాము స్వామి. ఇప్పుడు టైం 12:10 అయింది. ఒకసారి యేసుప్రభు ఒక ఉపమానం చెప్పాడు. ఇద్దరు సమాజ మందిరంలో దేవునికి ప్రార్థన చేస్తున్నారు. ఒకడు పరిసయ్యుడు, ఇంకొకడు సుంకరుడు. ఎవరితో సామాన్యుడు. సారీ, పరిసయ్యుడు ఏమన్నాడు? ఇంకా లూకాసు వార్త 18వ అధ్యాయం చూడండి. కరెక్టే. దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా, ఇతర మనుషుల వలనైనను, ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసము చేయొచ్చు, నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. అతనికంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. సో ఇక్కడ యేసు ప్రభు ఒక కంక్లూషన్ ఇచ్చేసాడు. ఎవరు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు? ఎక్కువ మాటలు ఎవరు పలికారు? తక్కువ మాటలు పలికింది. నేను ఎందుకు చెప్తున్నానంటే, చూడండి, ఆరాధనకు 10:30, 10:35కు మొదలైంది. అందరూ ఆరాధించాలని ప్రభు కోరుకుంటాడు, తప్పేం లేదు. ఆరాధనకి మనం ఎక్కువ సమయం ఇవ్వాలి. బైబిల్ స్టడీ లేకపోయినా పర్లేదు, ఆరాధనకి ఇవ్వాలి. కానీ ఆరాధన చేసే విషయంలో కూడా క్లుప్తంగా 2 మాటలు మాట్లాడడం. ఎందుకంటే నేను గమనించినాను, పాట పాడడంలో తప్పులేదు. ఎందుకంటే మనం అంటున్న పాట రూపకం కానీ మాట రూపకం కానీ, పాటలో మీరు ఎక్కువ టైం తీసుకుంటున్నారు. నేను మన 2 వీక్స్ నుండి గమనిస్తున్నాను. పాట పాడొద్దు అనే అనడం లేదు, కానీ మీరు ఆలోచించండి. దానివల్ల ఏమైపోతుంది, వేరే దానికి టైం కేటాయించలేకపోతున్నాం. వీడు ఏమన్నాడు? ఆరాధన చేసేవాడు కూడా ఏమన్నాడు? ప్రభా, పాపినైనా నన్ను కరుణించినావు, నన్ను రక్షించినావు, శిలువ మీద నా కోసము ప్రాణం నడిపించినావు, నన్ను నీతిమంతునిగా చేసినావు, నీకు వందనాలు. అది చాలు ప్రభువుకి. వ్యక్తిగతంగా మనం ప్రభు దగ్గర ఉన్నప్పుడు 1 గంట సేపు ఆరాధన చేయండి, ప్రభువు సంతోషిస్తుంది. మనమందరం సంఘముగా కూడినప్పుడు ఇతరులకు కూడా మనం టైం ఇవ్వాలి కదా, అవునా కదా? కాబట్టి ఆలోచించండి. పాట పాడొద్దని అనడం లేదు, కానీ పాట పాడితే మీకు టైం అవుతుంది. కనీసం 1-1.5 నిమిషం అవుతుంది. నేను చూస్తున్నాను, గమనిస్తున్నాను. లేదు మేము మాటలు రావు మాకు అంటే, సరే పాట పాడండి. పాటల్లో పాట కూడా మాటలతోనే ఉంటుంది, అది కూడా గ్రహించాలి. సరేనా? సరే, మాది మనం బైబిల్ స్టడీ కోసం అంటే టైం ఎక్కువ అయిపోతుంది కాబట్టి నేను చెప్తున్నాను, ఎవరిని కూడా డిస్కరేజ్ చేయదలుచుకోలేదు నేను.
5వ అధ్యాయంలో ఉన్నాం. సో మనం పోయినసారి చూసాము యేసు ప్రభు ఈ యొక్క కొండ మీద ప్రసంగం అనేది 5, 6, 7 అధ్యాయాలు ఏదైతే చెప్పబడిందో అది పరలోక రాజ్యానికి సంబంధించిన సూత్రాలు. రక్షింపబడిన వారు అందరూ కూడా పరలోకానికి పోతారు, డౌటే లేదు దాంట్లో. కానీ ఎవరైతే ఈ యొక్క సూత్రాలను ఈ లోకములో బ్రతికి ఉండగానే పాటిస్తారో వాళ్ళు మాత్రమే రాజ్యానికి అర్హత కలిగి ఉంటారు. ట్రై టు అండర్స్టాండ్ దిస్. ఉదాహరణకు యూపీ ఎగ్జామ్ రాయాలి. యూపీఎస్సీ ఎగ్జామ్ రాయడానికి ఏమి క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి? ఒక డిగ్రీ ఉండాలి. సో యూ బికమ్ క్వాలిఫైడ్ టు అపియర్. దాని తర్వాత దాంట్లో పర్ఫార్మెన్స్ బట్టి స్టాండ్ బై గాను లేకపోతే మెరిట్ ఆర్డర్ లో ఫస్ట్ గాను 10th గాను 12th గాను ఉంటాం. అవునా? అదేవిధంగా దేవుని రాజ్యానికి క్వాలిఫై చేయడానికి ఏ విధంగా అయితే ఒక బిఏ డిగ్రీ కనీసం ఉంటుందో ఇక్కడ కూడా బిఏ అవసరం. బిఏ అంటే ఇంగ్లీష్ లో బిఏ అంటే బార్న్ అగైన్. ఏమై ఉండాలి? బార్న్ అగైన్, బిఏ అయి ఉండాలి. అర్థమైందా? సో ఈ బిఏ ఉంటే మనము దేవుని రాజ్యంలో పరిపాలనకు మనకు అర్హత లభిస్తుంది. పరీక్షలు ఎట్లా పర్ఫామ్ చేస్తారో, నేర్చుకున్నదంతా కూడా ఏ విధంగా పరీక్షల్లో పర్ఫార్మెన్స్ చూపిస్తారో ఆ విధంగా మనం రోజు వాక్యం ద్వారా ఏమి నేర్చుకుంటున్నామో మన దినదిన జీవితంలో మన పర్ఫార్మెన్స్ చూపిస్తాం. దానిని బట్టి దేవుని రాజ్యంలో మనకు స్థానం ఉంటుంది. ఇది క్లియరా? ఈ బోధ చేస్తూ ప్రభు మనం పోయినసారి చూసినాము 2 నియమాలను, పాత నిబంధనలోని నియమాలను రెండిటిని బలపరిచాడు. ఏంటవి? నరహత్య చేయవద్దు, వ్యభిచారం చేయదు. ఇది పాత నిబంధనలో ఉంది. దానిని బలోపేతం చేస్తున్నాడు, దాన్ని రీఇన్ఫోర్స్ చేస్తున్నాడు, స్ట్రెంగ్తన్ చేస్తున్నాడు. అది 30వ వచనం వరకు. 31 నుండి ప్రభు విడాకుల గురించి మాట్లాడుతున్నాడు. పాత నిబంధనలో ఏం చెప్పబడిందో దానికి విరుద్ధంగా చెప్తున్నాడు. మొదట 2 ఆజ్ఞలలో ఏం చేశాడు? బలపరిచాడు, సపోర్ట్ చేసినాడు. మిగతా చెప్పిన 4 ఆజ్ఞలలో 4 సూత్రాలలో విభేదించాడు, అపోజ్ చేసినాడు, అట్లా చేయకూడదు అని. సో మొట్టమొదట ఏం చేశాం మనము? ఎన్ని చెప్పాడు? కొత్త సూత్రాలు 4 చెప్పాడు. ఏంటంటే అవి? విడాకులు, నరహత్య ఎక్కడ వచ్చిందమ్మా? ప్రమాణం, ప్రమాణము, చెడును నిరోధించడము లేకపోతే ఎదిరించకపోవడం, తర్వాత శత్రువుని ప్రేమించడం. ఈ 4 నూతన ఆజ్ఞలు ఇచ్చారు. పాత నిబంధనలో దీని గురించి ఏమైతే చెప్పబడిందో దానికి వ్యతిరేకంగా ప్రభువు నూతన నిబంధనలో మీరు అట్లా చేయవద్దండి అని అంటున్నాడు. సో విడాకుల గురించి మనం విన్నాం. సో మళ్ళీ మనం దాని గురించి పోము. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే 33వ వచనం నుండి మనం ఏం చేస్తాము? ప్రమాణం చేసే విషయంలో వస్తాం. అవునా? అక్కడ ఏమన్నాడు? చాలా సింపుల్, బాగా చదివితే మనకు అర్థమైపోతుంది. చదవండి, తెలుగులో మెల్లి చదవమ్మా. నీవు ఆ ప్రమాణము చేయక నీ ప్రమాణములను ప్రభువునకు చెల్లింపవలెనని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు. అంటే మీరు విన్నారు కదంటే పాత నిబంధనలో ఏం చెప్పబడింది? మీరు ప్రమాణం చేస్తే దానికి మీరు కట్టుబడి ఉండండి అని చెప్పబడింది కదా. ఇప్పుడు నేను మీతో చెప్పినది ఏమనగా ఎంత మాత్రము ప్రమాణం చేయకూడదు. నూతన నిబంధనలో ప్రమాణం మనకు ఇవాళ రేపు ఎట్లా ఉంది అంటే, ముఖ్యంగా ఈ క్రైస్తవులు ఉందో లేదు, చాలా తక్కువ మంది
నిజంగా అమ్మతోడు, అయ్యతోడు, నా తోడు, నా మీద ఒట్టు. తర్వాత వచనం మీ అవునంటే అవును, కాదంటే కాదు. ఒక విశ్వాసి యొక్క మాట ఎట్లుండాలంటే అవును అంటే అవును, 600 100. ఎందుకు అంటున్నాడంటే ఒకవేళ మీరు అవును అని దానికి కట్టుబడి ఉండకపోతే ఇది ఏ సూత్రము? ఇది దేనికి సంబంధించిన సూత్రము? రాజ్యానికి సంబంధించిన సూత్రం కదా. సో రాజ్యానికి సంబంధించిన సూత్రం ప్రకారము అవును అన్నప్పుడు అవునుగానే ఉండాలి. అలా కాకుండా ఉంటే రాజ్యం యొక్క సూత్రాన్ని నేను పాటించడం లేదు కాబట్టి రాజ్యానికి సంబంధించిన విషయంలో నాకు అర్హత కోల్పోతాను. అర్థమవుతుందా? I will lose the privilege of qualifying myself for the kingdom of heaven. ఇక్కడ రాజ్యం అంటే ఏమి? మన దృష్టిలో రాజ్యం అంటే ఏంటి? రాజ్యం అంటే ఏంటి అవిలా? తెలియదు. రాజ్యం అంటే 1000 ఏళ్ల పరిపాలన. పరలోక రాజ్యం అంటే నేను ఆల్రెడీ చెప్పిన 1000 ఏళ్ల పరిపాలన. ఈ లోకంలో వాళ్ళంతా ఎన్ని సంవత్సరాల పాటు పరిపాలిస్తారు మన భారతదేశంలో? 5 ఏళ్ళు. దాని తర్వాత వాళ్ళకి ఉనికి లేదు. ఉంటే ఉంటది, లేకపోతే లేదు. కానీ మనకైతే అంటే ఎవరైతే రాజ్యానికి క్వాలిఫై అవుతారో, యోగ్యులు అవుతారో పరిపాలనకు, వాళ్ళు ఎన్ని సంవత్సరాలు పరిపాలిస్తారు? ఫస్ట్ 1000 ఏళ్ళు పరిపాలన చేసి దాని తర్వాత కంటిన్యూ అవుతానే ఉంటారు. అర్థమైందా? సో రాజ్యము అన్నప్పుడు ఇది 1000 ఏళ్ల పరిపాలన రాజ్యం అన్నమాట. దాని గురించే చెప్పాడు ప్రభు. కాబట్టి ఒకవేళ నేను అవును అని ఆ అవునుకు నేను కట్టుబడి ఉండకపోతే, శేఖర్ అంకుల్ మనం అక్కడ పోవాలా, క్యాలెండర్ తీసుకురావాలా, నేను బస్ స్టాప్ దగ్గర నిలబడి ఉంటాను, నన్ను వచ్చి పికప్ చేసుకోండి. వస్తాను. ఎన్ని గంటలకు రమ్మంటావు? 10 గంటలకు వచ్చాను అంకుల్, వాళ్ళు 10:30కి తెరుస్తారు కదా. వచ్చేస్తాను. 10:30కి ఇంకా నేను బాత్రూమ్ లో పాటలు పాడుకుంటూ స్నానం చేస్తున్నాను. అవును అంటే అవునైందా? రాజ్యానికి నేను యోగ్యుడు అవుతానా? ఆ చిన్న వాటిలో అందుకే అంటాడు దాసులతో ఏమన్నాడు? ఈ చిన్న వాటిలో నీవు నమ్మకముగా ఉంటేవి కనుక ఈ కొద్ది వాటిలో thou hast been faithful in the least, అన్నిటికంటే తక్కువ, అన్నిటికంటే చిన్న దాంట్లో నీవు నమ్మకంగా ఉంటేవి కాబట్టి. అంటే అర్థం ఏంటి? మన యాటిట్యూడ్ ఏంటో కదా, చిన్నదే కదా, ఆ చిన్నదే వస్తుందమ్మా. నేను చిన్నప్పుడు మా అమ్మ మాకు ఒక ఉదాహరణ చెప్పేది. తప్పు చేస్తే అమ్మ చిన్నదే కదమ్మా, ఏమైతే దేవుడు చూసి చేస్తే అంటే అమ్మన్నది సరేలే, ఒక్క చుక్కలో చిన్నది పాలలో విషం వేసుకుంటావా అని అడిగేది. చిన్న వాటిలో మనం దేవుని యొక్క రక్షింపబడతాం, పరలోక రాజ్యానికి పోతాం. ఏం లాభం? ఇప్పుడు యూనివర్సిటీ క్యాంపస్ లోకి వెళ్తారు, ఎవడెవడో ఎవరికి తెలీదు. కానీ యూనివర్సిటీలో అక్కడ ప్రెసిడెంట్, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ వీళ్ళంటే గుర్తింపు ఉంటుంది కదా. ఇదే అక్కడ. సో చిన్న విషయాల్లో కూడా నమ్మకం ఉండాలని ప్రభు చెప్తారు. మీ అవునంటే అవునా, చదవండి. అది మీరు ఒట్టు పెట్టుకునేవద్దు. 4 విషయాలు చెప్పాడు దేని మీద చేయొద్దు అని. మొట్టమొదట ఆకాశము తోడు అనొద్దు. ఎందుకు అంటే ఆకాశము దేవుని యొక్క సింహాసనం అక్కడ ఉంది. ఆ సింహాసనం దేవునిది. ఆయన నిత్యం నుండి నిత్యత్వానికి ఉండేవాడు. నిత్యత్వం ఫ్రమ్ ద ఎటర్నిటీ పాస్ట్ నుండి ఎటర్నిటీ ఫ్యూచర్ వరకు ఆయన ఉండే దేవుడు. సింహాసనం ఆయనది. నేను మట్టి నుండి చేయబడి మహా అంటే 100 సంవత్సరాలు, అది కూడా దేవుడు దయదలిస్తే. అలా తిరిగి మన్నైపోయే నేను ఆ పరలోకపు సింహాసనం మీద ఒట్టు పెట్టుకోవడానికి నాకు అర్హత ఎక్కడ ఉంది? లేదు. నేను
భూమి మీద తోడదు. ఎందుకంటున్నాడు? అది దేవుని పాదపీఠం బాబు. దేవుని పాదపీఠంలో పట్టుకొని భూమాత అంటే ఒప్పుకుంటారా? చాలా మంది అంటారు కదా మాత. మాత కాదు, ఇది దేవుని పాదపీఠం అంటారు. అది దేవి కాదు. ఆ భూదేవి అని మనం అంటే అది దయం అయిపోతుంది, దేవి కాకపోతుంది అనేవాళ్ళు అంటారు. ఎందుకు అంటే వాళ్ళకి ఆరిజిన్ ఏంటి? భూమి నుండి మనం కూడా పుట్టాం. తల్లి నుండి మనం పుట్టాం కాబట్టి, మట్టి నుండి తీయబడ్డాం కాబట్టి భూదేవి అంటారు. మరి తల్లి కాపాడుతుంది పిల్లల్ని, మరి భూమి ఎందుకు కాపాడదు? తల్లి అన్ని వదులుకొని పిల్లలకి సాక్రిఫైస్ చేసి పిల్లలకి అన్ని ఇస్తుంది. భూమి ఎందుకు సరైన ఇది ఇవ్వదు? సో ఆలోచనలు మంచివే, తప్పనటం లేదు, కానీ ఇది దేవుని యొక్క పాదపీఠం. ఓకే, తర్వాత ఎందుకంటే అది పరిశుద్ధ దేవుని మందిరం. అది రాజు యొక్క పరలోక రాజ్యంలో దేవుడు పరలోక రాజ్యాన్ని స్థాపించినప్పుడు యెరూషలేమును రాజధానిగా చేసుకొని పరిపాలిస్తాడు. ప్రతి దేశానికి ప్రతి రాజ్యానికి ఒక క్యాపిటల్ ఉంటది కదా, ఉందా? మన రాష్ట్రానికి క్యాపిటల్ ఏది? న్యూఢిల్లీ. ఎవరో న్యూఢిల్లీ అన్నారు. భారతదేశానికి అచ్చా, నేను హైదరాబాద్ అంటారేమో అనుకున్నాను. సరే, సో ప్రతిదాని రాజధాని ఉన్నట్టు పరలోక రాజ్యానికి కూడా ఒక రాజధాని ఉంటుంది. యెరూషలేమును దేవుడు రాజధానిగా చేసుకుని పరిపాలిస్తాడు యేసు ప్రభువు. దాన్ని తోడు అనడానికి వెళ్ళాడు. ఇంకోటి ఏమన్నాడు? ఫస్ట్ మన చెయ్యి పోయేది అక్కడికి కాదు. అమ్మతోడు అని, అమ్మతోడు అన్నప్పుడు అమ్మ నెత్తి మీద చెయ్యి మీద చేయి పెట్టాలి, కానీ నీ నెత్తి మీద ఎందుకు పెట్టుకుంటాం? బుద్ధిలేనితనం. సో అక్కడ ఏం చేస్తున్నాము, ఏం మాట్లాడుతున్నాము తెలియకుండా చేసి పడేస్తుంది. ఎందుకంటే నేను లాస్ట్ టైం చెప్పాను కదా, తల దూకనా ఇవాళ వెంట్రుకలు పట్టుకు రాలిపోయా. ఎన్ని రాలాయి? చెప్పు, ఎన్ని రాలాయో? కౌంట్ చేసుకోవడం, లెక్క పెట్టడానికి ఓపిక లేదు. పోతే పోయినాయి అనుకో బెస్ట్ కదా. లేకపోతే ఎవరైనా నువ్వే కాదు, నేను కూడా అంతే. అట్లా అనుకొని ఇట్లా వచ్చింది నాకు అర్థం. సార్ ఏదేమైనప్పటికీ చెప్పదలుచుకున్నది ఏంటంటే, మనకు పట్టింపులు ఉండవు. చిన్న వాటిలో పట్టింపులు లేకపోతే మన బంగారు భవిష్యత్తును కోల్పోతాం. ఇదో ఇంతవరకు వాళ్ళకి చెప్పా. ఇప్పుడు నువ్వు కష్టపడి చదువుకుంటే నీవు ఒక స్థాయికి వచ్చిన తర్వాత అప్పుడు నువ్వు హాయిగా సంతోషంగా బతుకోవచ్చు. ఇప్పుడే నువ్వు నాకు అన్ని కావాలి, చిన్న చిన్న వాటి వల్ల నువ్వు పోగొట్టుకుంటే అన్ని పోగొట్టుకుంటావు. అందుకే ఆయన ఏమన్నాడు? తోడు పెట్టుకోవద్దు అన్నాడు. తర్వాత నీ అవునంటే అవును, కాదంటే కాదు, అది కూడా చెప్పేశా. తర్వాత నెక్స్ట్, కంటికి కన్ను పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, దుష్టుని ఎదిరింపగా నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము. ఎవడైనా నీ మీద రాజ్యము వేసి నీ అంగీ తీసుకున కోరిన ఎడల వానికి నీ పై వస్త్రము కూడా ఇచ్చివేయము. సరే, 42 వరకు చదివావా? 38 నుండి 40 వరకు చదివావా? సరే, 41, 42 కూడా చదువు. ఒకడు ఒక మైలు దూరము రమ్మని నిన్ను బలవంతము చేసిన ఎడల వానితో కూడా 2 మైళ్ళు వెళ్ళుము. నిన్ను అడుగువానికిమ్ము. నిన్ను అప్పు అడగగోరు వాని నుండి నీ ముఖము త్రిప్పుకొనవద్దు. అచ్చా, మీరు అవునంటే అవును, కాదన్న కాదు అన్న తర్వాత ప్రభు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు?
ఆ? ఆ? అది 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 మర్చిపోతాం మనం. ఏంటి ఏంటి దుష్టు నుండి దీనికి మించినది. మీ అవునంటే అవును, కాదంటే కాదన్న దానికి మించినది దుష్టుని నుండి పుట్టినది. బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఇది అంటే అర్థం ఏంటో తెలుసా? ఏదన్నా ఒక విషయం ఏదన్నా చెప్పాలనుకుంటే, సరేనండి, అవునండి, ఒప్పుకుంటున్నానండి, వీలు పడదండి, కాదండి, ఇంతనే. అంతకంటే ఎక్కువ ఎక్కడి నుండి వస్తుందంట? దుష్టుడి నుండి వస్తుందంట. అంటే దీన్ని ఏమంటారంటే జస్టిఫికేషన్ అంటారు. కొంతమంది ఏం చేస్తారంటే ఏదన్నా ఒకటి చెప్పి దానికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు? తమ యొక్క తప్పిదాన్ని కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళు జస్టిఫై చేస్తున్నారు, ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. ఆ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే విషయంలో వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువగా మాట్లాడతారు. ఎక్కువగా మాట్లాడినప్పుడు సామెతలు 10వ అధ్యాయం 19వ వచనం చదవండి. Proverbs chapter 10 and verse 19. ఇంగ్లీష్ లో ఒకరు చదవాలి, తెలుగులో ఒకరు చదవాలి. విస్తారమైన మాటలలో దోషముండక మానదు. చాలా విస్తారమైన మాటలలో దోషముండక మానదు. అందుకే చెప్పేదండి, విశ్వాసులు ఉండవలసిన ఒక లక్ష్యం ఏమిటి అంటే, లక్షణం ఏంటి? తక్కువ మాట్లాడాలి, ఎక్కువ మాట్లాడింది, చెప్పింది. ప్రసంగాలలో కూడా అదే చేస్తారు. వినేవానికి కూడా బోరు కొడుతుంది. చెప్పదలుచుకున్నది ఏంటంటే తక్కువ. యేసు ప్రభు ప్రసంగాలు చేశాడు కదా, 3 సంవత్సరాలు చేశాడు. అవునా? ఆయన ఏం మాట్లాడాడు? ఇప్పుడు చూడండి, ఆయన ఏమన్నాడు? అవును అంటే అవును, కాదంటే కాదు. మనం ఏం చేస్తున్నాము? దాన్ని ఎక్స్పాండ్ చేస్తున్నాం, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. చెప్పదలుచుకున్నది అంటే ప్రభు ఏమంటున్నాడంటే ఎక్కువ మాట్లాడవద్దు. ఎందుకంటే ఎక్కువ మాట్లాడితే నీవు దుష్టుడు దానిలో ఉంటాడు. ఏంటంటే పక్కన ఎవరుంటారు తెలుసా? ఇక్కడ నేను మాట్లాడుతున్నాను, ప్రభు ఉన్నాడు. ఇక్కడ ఎవరున్నారు? దుష్టుడు కూడా ఉన్నాడు. దేవుని సన్నిధి ఉన్నది కాబట్టి ఉండదు అంటే ఇక్కడ, లేకపోతే అక్కడ బయట ఉంటాడు. అక్కడ నుండి ఏం చేస్తాడు? ఉంటాడు? రాళ్ళు వేస్తా ఉంటాడు. దివ్య మీదకి ఒక రాయి వేస్తాడు. దివ్య ఎనవతి వారు బ్యాంక లావణ్య ఏం చేస్తా ఉందో ఏమో వేసేసినాడు ఒక రాయి దివ్య మీద. దుష్టుడు ఎప్పుడు ఎట్లా చేస్తాడో తెలియదు. అందుకే మనుషులు మాట్లాడేటప్పుడు దుష్టుడు ఉంటాడు కాబట్టి చాలా జాగ్రత్త. మీ అవునంటే అవును, కాదంటే కాదు, ఈ విధంగా ఉండాలని ప్రభు చెప్తున్నాడు. యాక్చువల్లీ ఏం జరుగుతుందంటే పాతాల ద్వారాలు విప్పబడతాయంట. నేను నోట్స్ లో ఇచ్చాను, మీరు చదువుకోండి. టైం తక్కువ ఉంది కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు. పాతాల ద్వారాలు తెరబడినప్పుడు దాంట్లో ఉండే దురాత్మలు బయటకు వస్తాయి. వచ్చి మనల్ని చెప్తుంది, మాట్లాడు, ఇంకా మాట్లాడే కొద్దీ. చిన్నగా ఉదాహరణకు ఒక మాట చెప్తానండి. ఇప్పుడు నేనే ఆయన 10 గంటలని బస్ స్టాండ్ దగ్గర నిలబడినాడు. 10:30కు ఇంకా నేను స్నానం చేస్తూనే ఉంటాను. అప్పుడు వస్తాను ఆయన దగ్గరికి. వచ్చిన అంకుల్ 10:30 అంటే, అది ఏం లేదు, కొంచెం నాకు అట్లా కొంచెం గంట తర్వాత వచ్చి కొంచెం నాకు వేరే పని వచ్చింది. ఏం చేశాను నేను? అబద్ధం ఆడుతున్నా. అబద్ధంలోకి జనకుడు ఎవరు? పక్కన ఎవరున్నారు? వాడే. అందుకే ఎక్కువ మాట్లాడకూడదు. మా అమ్మకు కూడా చెప్తా ఉంటా. మా అమ్మకి 95 ఏళ్ళు మాట్లాడుతూనే ఉంటుంది. తక్కువ మాట్లాడాలి అమ్మ, తక్కువ మాట్లాడతారు. భార్యాభర్తలు కూడా
ఏం చేయాలంటే తక్కువ మాట్లాడాలి, తక్కువ మాట్లాడి ఎక్కువ ప్రేమించుకోవాలి. ఎక్కువ మాట్లాడతారు చూడండి, ఏమండి మీరు ఎంత మంచివారండి, అయ్యో నువ్వు ఎంత మంచి దానివి, నువ్వంటే నాకు చాలా ప్రేమ, జన్మ జన్మలకు మనకి బంధం ఉండాలి, ఇది చెప్తారు చూడండి. ఇవన్నీ వట్టి మాటలు, అబద్ధపు మాటలు. నిజంగా ప్రేమించేవాడు ఎప్పుడు అట్లా చెప్పాడు, ప్రేమించేది అట్లా చెప్పాడు. తక్కువ మాట్లాడండి, ఎక్కువ ప్రేమించండి, అదే దేవుని సూత్రం చెప్తాం. అస్సలు మాట్లాడకుండా అది కూడా తప్పే. సో చెప్పదలుచుకోండి, అవును అంటే అవును, కాదంటే కాదు. ఎక్కువ మాట్లాడడం వల్ల దురాత్మలు అక్కడ కార్యం చేస్తాయి. సో ఇంకోటి నెక్స్ట్ వచ్చి ఏమంటున్నాడు, కంటికి కన్ను పంటికి పన్ను. ఇది పాత నియమంలో చెప్పబడింది, కానీ కొత్త నిబంధనలో, నూతన నిబంధనలో నేనేం చెప్తున్నానంటే, అసలు ప్రతిఘటించొద్దు, ఎదిరించొద్దు, న్యాయం కావాలని కొట్లాడొద్దు, వదిలేసేసేయి అని అక్కడ అంటున్నాడు. అక్కడ ఏమంటున్నాడంటే కొన్ని ఉదాహరణలు ఇచ్చాడు. ఏమన్నాడు, దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము. ఎవడైనా నీ మీద వ్యాజ్యము, మొట్టమొదటి ఏమన్నాడండి, ఎవరైనా నిన్ను కొట్టినాడంటే ఏమి కారణాలు ఉండొచ్చు. వాడికి నీ మీద కోపం వచ్చి ఉండొచ్చు, లేదా నీవంటే ఈర్ష ఉండొచ్చు, నీవంటే ద్వేషం ఉండొచ్చు, కారణం ఏదైనా కావచ్చు. మొత్తానికి కొట్టాడు. పాత నిబంధన ప్రకారము కంటికి కన్ను పంటికి పన్ను కాబట్టి వాడు ఒక కుడి చెంప మీద కొడితే నేను కూడా మన కుడి చెంప మీద కొట్టాలి, తప్పేమీ లేదు ధర్మశాస్త్రం ప్రకారం. కానీ యేసు ప్రభు ఏమంటున్నాడు, రాజ్య సంబంధిగా రక్షింపబడిన వాడిగా మనం కొట్టుకో. అర్థమవుతుందా? వాడు ఒకటి కొడితే నువ్వు 4 కొట్టు, రక్షింపబడిన వాడు కాబట్టి నువ్వు ఏమన్నా చేసుకో. కానీ రాజ్య సంబంధిగా నాతో పాటు 1000 ఏళ్ల రాజ్యంలో నువ్వు పరిపాలన చేయాలి అంటే ఏం చేయాలి? ఇక్కడ నా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు, మోసెస్ అని, ఎయిర్ ఫోర్స్ లో. అది ఎప్పుడు చెప్పేవాడు అనమాట. ఒక ఎగ్జాంపుల్ దీని గురించి. ఒకసారి ఒక పాస్టర్ గారు ప్రసంగం చేస్తున్నారంట. ప్రసంగం చేస్తే అక్కడి నుండి ఒకడు యవనస్తుడు వచ్చి తప్పని ఒకటి కొట్టాడంట. ఒకవేళ నన్నే కొట్టాడు అనుకోండి, ఎవరు అనుకుందాం, లోకేష్ వచ్చి నన్ను కొట్టాడు. నేనేం చేస్తాను, మీరేం చేస్తారు చెప్పండి? లోకేష్ని తిట్టే వాళ్ళు తిట్టుతారు, నీకు బుద్ధి లేదనే వాళ్ళు అంటారు, లోకేష్ని కొట్టడానికి వెళ్ళే వాళ్ళు ఉంటారు. నేను కూడా ఏమరా నన్ను కొట్టుకున్న వాళ్ళకి ఇంత లేవు, నీకు నాకు వయస్తాడా అంటే నేను కూడా కొట్టుకోడు. కానీ ఆ పాస్టర్ గారు ఆ అబ్బాయిని అడిగారంట, ఏం బాబు నేనేమన్నా తప్పు మాట్లాడినానా? ఏమన్నాడంట, నేనేమన్నా తప్పు ప్రసంగం చేశానా అని అడిగాడు. ఆ మోసెస్ ఎప్పుడు ఇది చదువుతుంటే నాకు ఆ మోసెస్ జ్ఞాపకం వచ్చింది. నేను ఢిల్లీలో మేమిద్దరం కలిసి ఉన్నాం. ధనప్రకాష్ శర్మ గారు కూడా ఇదే ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఒకసారి వాళ్ళ ఫ్రెండ్స్ అందరు క్రిస్టియన్ స్టూడెంట్స్ ఉంటే పోయి ఒకరిని చంపదెబ్బ కొట్టేవాడంట. వాళ్ళు తిరిగి కొట్టేవాడు. వాడు అన్నాడంట, నీ బైబిల్ ఇట్లా చెప్తుంది, నువ్వేమి ఇట్లా ఉన్నావని. అర్థమవుతుందా? సో ప్రభు అంటున్నాడు, నీవు రాజ్య సంబంధి అయితే నీ కుడి చెంప కూడా. ఎందుకు ఇవన్నీ 4 చెప్పిన తర్వాత ఎందుకు అన్నాడు అనేది దానికి వస్తాం. రెండోది ఏం చెప్పాడు 40వ వచనంలో, ఏమన్నాడు? ఎవడైనా నీ మీద వ్యాజ్యం చేసి ఏమి కావాలన్నాడు? అంగీ కావాలంటే నువ్వేమి ఇవ్వాలి? పై వస్త్రం. ఏంటి అంటే అక్కడ అంగి తీసేస్తే ఒకరికి అవమానం, అంగి మీద పై వస్త్రం వేసుకుంటాడు. మీకు చెప్పాను కదా, మన యోనాతాను దావీదుని ప్రేమించి ఏమి ఇచ్చాడు? పై వస్త్రాన్ని ఇచ్చాడు. సో ఇప్పుడు ఏమంటున్నాడంటే, ఒకవేళ నేను ఎవడైనా అవమానపరచాలి అని అంగి తీసేసుకుంటే
నువ్వు పై వస్త్రం కూడా సాధారణంగా ఏమంటారు అంటే అరే వాడి షర్టు లాక్కోడిపోయినాడు, అరే వాడి బనియన్ కూడా లాక్కపోయినాడు అంటాడు, షర్టు కూడా లాక్కపోయినాడు అన్నారు. ఏమంటారు? బనియన్ కూడా లాక్కపోయినారు అంటారు. అంటే ఒకవేళ నిన్ను ఆ విధంగా నీ దగ్గర లాక్కుంటే బాబు నువ్వు నన్ను అవమానపరచాలనుకుంటున్నావు కదా, ఇదిగో పట్టు షర్టు కూడా తీసుకో. రాజ్య వారసుల లక్షణాలు ఇవి, రాజ్య సంబంధుల లక్షణాలు. ఇంకోటి ఏమన్నాడు? ఒకడు ఒక మైలు దూరము రమ్మని బలవంతం చేసిన ఎడల, బలవంతం చేస్తున్నాడు, అరే రా నన్ను అక్కడి వరకు వదులు కాదు, రా నువ్వు రానదంట, నువ్వు 2 మైళ్ళు వెళ్ళమన్నాడు. తర్వాత ఏమన్నాడు? నిన్ను అడుగువానికి నిన్ను అప్పు అడగకపోవాని నుండి నీ ముఖము త్రిప్పుకొన. అది అక్కడ పెట్టు. ఇప్పుడు ఇక్కడ మొత్తం ఎన్ని చూసినాం మనము? కుడి చెంప కొడితే ఎడమ చెంప, తర్వాత అంగి అడిగితే పై వస్త్రము, మైలుకు అడగమంటే 2 మైళ్ళు. ఇక్కడ ఏంటి ప్రభు మనకు ఏమి నేర్పిస్తున్నాడు, ఎందుకు ఈ ఉదాహరణలు ఇచ్చాడు? సో ఐ మీన్ స్వాభావికంగా ఇది మనకు సాధ్యమా? ఎంత రక్షింపబడినా ఇది సాధ్యము కాదు. కానీ ప్రభు అంటున్నాడు నాతో పాటు నువ్వు 1000 ఏళ్ల పరిపాలన చేయాలంటే నువ్వు ఇది ప్రాక్టీస్ చేయాలా. నన్ను వచ్చి ఎవరైనా అడిగితే నేను వాళ్ళ 10 రూపాయలు అడిగితే 30 రూపాయలు ఇచ్చాడు, 100 రూపాయలు ఇవ్వమంటున్నాడు. అంగి అడిగితే పై వస్త్రం కూడా ఇచ్చాడు. నేను చక్రవర్తి బ్రదర్ దగ్గర పోయి బ్రదర్ మీ కారు బాగుంది నాకు ఇవ్వండి అంటే బ్రదర్ ఏం చేయాలా? బ్రదర్ ఏం చేయాలా? కారు ఏంటి బాబు, నా ఇల్లు కూడా తీసుకో, రేపు నేను పోయి అడుగుతాను పొద్దున్నే. అండ్ ప్రాక్టికల్ సాధ్యమా? వీలుపడదు. ఎవరైనా మీరైనా నేనైనా సరే ఎవరైనా వచ్చి నన్ను నీ కారు కావాలా అంటే ఇస్తాను నేను. ఇక్కడ యాక్చువల్లీ ఏమిటంటే ప్రభువు చూపిస్తున్నది, బోధిస్తున్నది ఏంటంటే ఒకటేమో అవసరత ఎరుగు, అవసరత అది నెక్స్ట్ వర్స్ లో వస్తాం. ఇక్కడ ఏంటి అంటే ఇవన్నీ కూడా ఇప్పుడు సింపుల్ గా ఒకడు వచ్చి నాతో అక్కడి వరకు రా అంటాడు. ఇప్పుడు అనుకుందాం ఈ ఎదురుగా పనిచేస్తున్నారు, వాళ్ళలో ఒకటి నా దగ్గరకు వచ్చి అదే నీ షర్టు బాగున్నది నీ షర్ట్ అంటే నాకు ఫస్ట్ ఏమంటాను నేను, నాకు ఎట్లా అనిపిస్తుంది చెప్పండి? నీకేమన్నా ఇచ్చా ప్రశ్నలు చెప్పండి, ఇంకా చెప్పండి. శ్రీను ఆయన ఇక్కడ లేడు, ఆయన చెప్పు మరి. నీకేమన్నా పిచ్చా? తర్వాత నువ్వేమన్నా మెంటలా? సరే అది మెంటల్ అనేది పిచ్చి అన్నారు. తర్వాత అరే ఎవరైనా నేనెవరో నువ్వెవరో నాకు తెలియదు, నేనెవరో నీకు తెలియదు, నీకు నాకు సంబంధం ఏంటి? నువ్వు వచ్చి నన్ను అడగడం ఏంటి? అప్పుడు నా స్వరం ఎట్లుంటది? గట్టిగా. ఎందుకు? ఏం అవిలా ఎందుకు అడుగుతున్నారు కాబట్టి నాకు కోపం, నాకేమొస్తుంది? కోపం వస్తుంది. సో ఇక్కడ ప్రభు చెప్తున్నది ఏంటంటే నీ కోపాన్ని నీవు కంట్రోల్ చేసుకోవచ్చు, అది కంట్రోల్ కాదు కూడా, దాన్ని చంపేసి. పో అంటే అర్థం ఏంటి? ఇంకా తప్పదు నీకు, నువ్వు చేయాల్సిందే అంటే అర్థం ఏంటి? నీ కోపాన్ని నీవు చంపేసేయి. ఎట్లా చంపుతాను? ఇప్పుడు వస్తుంది ప్రశ్న. పౌలు అంటాడు గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో ఏమంటాడు? నేను క్రీస్తుతో పాటు సిలువ వేయబడ్డాను. అది చెప్పడం కాదు నాయన, ఇప్పుడు ప్రాక్టికల్ గా చేసి చూపించు. ఇది దీని యొక్క సారాంశం. అర్థమవుతుందా? ప్రాబ్లం అన్నాడు కదా, ఇదిగో తీసుకో. అక్కడ కాదు, అక్కడ అర్థం ఏమంటే
ఏ కారణం లేకుండా ఎవడైనా నిన్ను ఆ విధంగా చేస్తే నీవు క్రీస్తు సిలువలో ఏ విధంగా అయితే ప్రేమను ప్రకటించాడో, తన శాంతాన్ని ప్రకటించాడో, తండ్రి వీరు ఏమి చేస్తున్నారో వీరు ఎరుగనుక వీరిని క్షమించమని తన కోపాన్ని చూపించలేదో ఆ విధంగా నీవు కూడా ప్రవర్తించు. ఇది అర్థమైందా? అర్థమైంది కదా? మళ్ళీ చెప్పండి, నేను అన్ని నోట్స్ లో ఉన్నాయి, చదువుకోండి. ఇప్పుడు కొన్ని నోట్స్ సురేష్ కొన్ని ప్రింట్ చేసి ఇచ్చాడు, అవన్నీ నేను ఇస్తాను, మళ్ళీ మీరు జెరాక్స్ తీసుకోవాలి. నా నెక్స్ట్ 42. నిన్ను అడుగువానికిమ్ము, నిన్ను అప్పు అడగబోరు వాని నుండి నీ ముఖము త్రిప్పుకొనవద్దు. ఏమంటున్నాడు అండి? ఎవరైనా వచ్చి అడిగితే లేదు అని మాత్రము అనవద్దు. ఇది ఇంకొక లక్షణం. దానికి కొన్నిసార్లు నష్టపోవాల్సి వస్తుంది. లేదు అనకుండా ఇచ్చి మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము? ప్రార్థన చేస్తున్నాం, ప్రభా పెండింగ్ అమౌంట్స్ అన్ని కూడా ఇవ్వాలి. లేదు అనకుండా ఇచ్చినందుకు మీకు తెలుసో తెలీదో, చాలా మందికి తెలియకపోవచ్చు. చక్రవర్తి బ్రదర్కి తెలుసు, శ్రీకుమార్ సిస్టర్కి తెలుసు ఉండొచ్చు, నాగకుమార్ సిస్టర్, పాత వాళ్ళకి. మా దగ్గర ఒక బ్రదర్ వచ్చేవాడు. ఆయన పేరు ఏం పేరు సిస్టర్? ఆయన పేరు హరికృష్ణ. అబ్బా భలే చెప్పిన బాబు, హరికృష్ణ. 6 నెలలు బాగా వచ్చాడు. నువ్వు వచ్చిన వాళ్ళని మనం ప్రేమిస్తాం కదా. మనం ఇక్కడ మనం ఏం నేర్చుకుంటున్నాము? ఏమి నేర్చుకుంటున్నాం? మనమంతా ఒక కుటుంబం కాబట్టి ఒకరు అక్కర్లు ఒకరు తీసుకోవాలి, ఒకరికి సహాయం ఒకరు చేసుకోవాలి, అంతే కదా. ఆయన వచ్చి ఏం చేసినాడు? మీ సిస్టర్ దగ్గర 5 లక్షలు ఇచ్చారు సిస్టర్, మళ్ళీ ఇవ్వలేదు. ఆమెకు ఇది చేసింది. అప్పుడు ఎవరు? కేసీఆర్ మా అల్లుని దగ్గర తీసుకున్నాడు. వాడు వచ్చి ఇంటి దగ్గరకు వచ్చి సిస్టర్ ఏదో పాపం దయదలిచి నేను ఇస్తానులే 5 నేను నిలబడతాను కూర్చి అంటే చెక్ ఇవ్వండి అంటే ఆమె 5 లక్షలకో 10 లక్షలకో చెక్ ఇస్తే ఆడ చేయబెట్టి వెళ్ళిపోయాడు. నా దగ్గరకు వచ్చాడు. వచ్చి అంటే ఇవన్నీ వరుసగా జరిగాయి కాబట్టి మేము కనుక్కోలేదు. నేను ఏమన్నాను? ఆయన బ్రదర్ నాకు ఇట్లా అంటే మంచిగా కోట్లలో వ్యాపారం చేసేవాడు, మంచి అమీర్పేటలో ఒక ఎస్ఆర్ నగర్ లో 2 కోట్లు చేసే బిల్డింగ్ ఉంది, అంతా బాగుంది. వాళ్ళ నాయన వాళ్ళు ఇక్కడ కూడా ఉన్నారు. కానీ మోసం చేసే ఉద్దేశం ఆత్మ అతనిలో ఉంది. నేను లేకున్నప్పుడు ఒక దినం నేను బాంబే పోయినప్పుడు సిస్టర్ దగ్గరకు వచ్చాడు. నాకు పోయేక ముందు బ్రదర్ నాకు ఇట్లా అర్జెంట్గా 1 లక్ష కావాలి అంటే నేను నోరు జారి నా దగ్గర ఏం లేదు, కావాల్సిన ఇల్లు ఉంది, లేదంటే ఒక ల్యాండ్ ఉంది, అది కావాల్సి తీసుకో, పేపర్స్ తీసుకోను. ప్రేమ కదా, దేవుడు చెప్పినాడు కదా, అంగీ అంటే అంగీ అని. ఆయన ఏం చేసినాడు? నేను బాంబేకి పోయినప్పుడు సిస్టర్ దగ్గర ఆమెకు పాపం ఆమె ఫస్ట్ బర్త్డే, ఆమె పెళ్ళైన తర్వాత ఆమె ఫస్ట్ బర్త్డేకు 200 గజాలు కొనిచ్చిన నేను. లైఫ్ లాంగ్ ఇంకా ఆమె నన్ను క్షమించింది కూడా. నేనేం చేసినాను? ఇచ్చేసినాడు. ఆయనకు మాట ఇచ్చిన కదా, నీ అవునంటే అవును, కాదంటే కాదు. సో నేను బాంబేలో ఉన్నాను, బ్రదర్ నాకు ఇట్లా అర్జెంట్గా ఉంది, ఫోన్ మీరు అన్నారు కదా ల్యాండ్ ఇస్తాను. నేను సరే సిస్టర్ దగ్గర పోండి, డాక్యుమెంట్స్ తీసుకోండి. పోయి ఆమె దగ్గర పోతే ఆమె దగ్గర సిస్టర్ 1 లక్ష రాయాలి సిస్టర్ అని చెప్తే ఆమె సరే అని. వాడేం చేశాడు? 3 లక్షలకి రాశాడు, 3 lakhsకి రాశాడు. ఈ 3 lakhs నేను 6 months లోపల రిటర్న్ చేయకపోతే ఆ ప్లాట్ మా ఎవరికి ఇచ్చినాడో వానికి దగ్గరికి వెళ్ళిపోతాయి. దాంట్లో ఒక ఇంపార్టెంట్ వ్యక్తి ఎవరయ్యా అంటే మన రాజు వాళ్ళ మామ, మన రాజు కే రాజు, రిషధర్మన్ సిస్టర్ కొడుకు, వాళ్ళ మా భార్యని షారన్ వాళ్ళ డాడీ. ఆయన కూడా వచ్చాడు. అంటే ఆయన తర్వాత అన్నాడు, ఏమండి మీకు మోసం జరిగింది అని. అది చాలా లేట్ అయిపోయింది అప్పటికి. సో అది వేరే విషయం. నాకు ఫోన్ చేసి 1 లక్ష అని ఆమె దగ్గర సిస్టర్ బ్రదర్తో నేను మాట్లాడినాను, సంతకం పెట్టానంటే ఆమె నాకు సంతకం పెట్టమంటావు అంటే నేను డబ్బు అడగలేదు, నమ్మకము సహోదరుడు కదా అని. సరే సార్ పెట్టు అన్నా, పెట్టింది.
అంత పోయి ఇప్పుడు అది లక్షల విలువ చేస్తాడు. ఏం చేస్తాం? అందుకే ప్రభు అన్నాడు, సో ఇమ్మన్నాడు కాబట్టి మనము ఒకరికి సహాయం చేయాలి అంటే సహాయం. కాకపోతే సహాయం చేసేటకు ముందు ఇక్కడ మనం ఒకదా వచనాన్ని పట్టుకొని పోతే ఇదిగో నాలాగా మీరు సఫర్ అవుతారు. ప్రార్థన చేయండి, వివేచించండి. ప్రభు ఒకవేళ సెలవిస్తే చెయ్యండి, సెలవు ఇవ్వకపోతే మాత్రము చేయకూడదు. కాబట్టి అక్కడ ఏమన్నాడు? నువ్వు నిన్ను అడుగువానికి అంటే ఇక్కడ యాక్చువల్లీ మెయిన్ ఎందుకు ప్రభు ఆ మాట అంటున్నాడు? మోసాలు జరుగుతాయని తెలుసు కదా, తెలిసి ఎందుకు మాట అంటున్నాడు అంటే, ఒక రాజ్య సంబంధి లేకపోతే రాజ్యానికి యోగ్యుడు, వన్ హూ క్వాలిఫైస్ హిమ్సెల్ఫ్ ఫర్ ది కింగ్డమ్ రూల్, పరిపాలనకు అర్హత కలిగిన వాడు ఇహలోకపు వాటి గురించి ఎప్పుడు ఆలోచించాడు, దాని గురించి ఎక్కువ పట్టించుకోడు. నేను ఒకసారి ఒక కజిన్ అడిగినాను, అదే నీ బండి ఎన్ని కిలోమీటర్లు ఇస్తుందని. వాడు ఎవడో బాగా నేను అస్సలు పట్టించుకోను అన్నాడు. అదే నాకు అసలు పట్టింపలేదు, నా పని నాకు జరగాలంటే జరిగింది, లేకపోతే లేదు. ఇది ఎన్ని కిలోమీటర్లు ఇస్తుంది, అది ఇంత ఇస్తుంది కాబట్టి నేను ఇంత స్పీడ్ లో పోవాలి. మొదటి నేను అట్లా చేసేవాడిని, ఇంతే స్పీడ్ లో పోతే నాకు ఎక్కువ మైలేజ్, అవన్నీ పట్టించుకోవడానికి వీల్లేదు. సో ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటంటే, పరలోక రాజ్యంకు పరిపాలనకు గురి ఉన్నవాడు ఎప్పుడు కూడా ఇహలోకపు విషయాలు పట్టించుకోకూడదు. అది దాని యొక్క సారాంశం. నెక్స్ట్ ఏమన్నాడు? అంటే ఇక్కడ ఏమంటున్నాడు? మీరు మీ పొరుగు వాడిని ప్రేమించాలి, మంచోడైతే ప్రేమించు, చెడ్డోడైతే ద్వేషించు అని ధర్మశాస్త్రంలో చెప్పబడింది, కరెక్టే. కానీ నేను చెప్పేదంటే నువ్వు అట్లా చేయొద్దు, శత్రువుని సహితం నీవు ప్రేమించు. ఎందుకు అనేది ఆయన అక్కడ చెప్పాడు. ఎందుకు? 44వ వచనంలో కూడా చెప్పాడు, నిన్ను అనవసరంగా వాడుకునే వాడిని కూడా నీవు ప్రేమించు, వారి గురించి ప్రార్థన చేయి. ఇప్పుడు ఎందుకట్లా చేయమంటున్నాడు? పరలోకమందు దట్ యు మే బి ద చిల్డ్రన్ ఆఫ్ యువర్ ఫాదర్ విచ్ ఈస్ ఇన్ హెవెన్. ఎందుకయ్యా మీరు ఆ విధంగా ప్రవర్తించాలి, ఎందుకు ఆ విధంగా వ్యవహరించాలి, ఎందుకు ఆ విధంగా జీవించాలి అంటే, పరలోకమందున్న మీ తండ్రి యొక్క కుమారులు మీరు, వారి పిల్లలు కాబట్టి అలా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇవన్నీ ఎందుకు అంటే, దేవుడు ఆయన ప్రేమయ్య ఉన్నాడు కాబట్టి, ఆయన తన ప్రేమలో మన ఎడల చేస్తూ ఉన్నాడు కాబట్టి, ఆయన కుమారులైన మీరు ఆ విధంగా చెయ్యండి. ఇప్పుడు మనిషిని పోలిన నియరెస్ట్ జంతువు ఏది? అరే బాబు, మనిషిని పోలిన జంతువు ఏది? అరే వాడిని చెప్పని గుర్తు, ఎవరో చెప్పింది? వెళ్ళలే, చింపాంజీని ఎవరు వెళ్ళింది? ఎవరు వెళ్ళలేదా? अरे उसको बोलने दो ना. अच्छा उन्हें बोला, क्या बोला? చింపాంజీ కదా. సరే, చింపాంజీ మనిషిని ఆల్మోస్ట్ మనిషిని పోలిన ఒక జంతువు. ఇప్పుడు చింపాంజీ మనిషి లాగా కొన్ని విషయాల్లో ప్రవర్తిస్తుంది, అవునా? ఇప్పుడు మీరు నాకు ఒక అరటిపండు ఇచ్చి, నీ పేరు ఎలిషా కదా, ఎలిషాకి సగం ఇవ్వు అంటే నేనేం చేస్తాను? నేను పూర్తి ఇవ్వచ్చు, లేకపోతే సగం అని ఇవ్వచ్చు, మీ మాట కట్టుబడి. అదే చింపాంజీకి ఇచ్చి సగము స్వీట్కి ఇవ్వు, ఇస్తుందా? కారణం అది ఆ మనిషి చాలా పోలికలు ఉన్నాయి, మనిషికి చాలా దగ్గర పోలికలు ఉన్నాయి, కానీ గుణము మాత్రము కాదు. అదే ఆయన అక్కడ అంటున్నాడు, మీ పరలోకపు తండ్రి గుణ లక్షణాలు వేరు, దానికి తగిన కుమారులు మీరు కాబట్టి అదే గుణ లక్షణాలు మీరు కలిగి ఉండాలి. కాబట్టి మీరు ఇవన్నీ చెయ్యండి. తర్వాత ముందు
46, 40. మీరు మిమ్మల్ని ప్రేమించిన వారినే ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగును? సుంకర్లను అలాగ చేయుచున్నారు కదా. ఇక్కడ ఏమంటున్నాడంటే మీరు ప్రేమించే వాళ్ళని ప్రేమిస్తే ఏం లాభము? వాళ్ళు కూడా ఇతరులు చేస్తారు కానీ రక్షింపబడని వాళ్ళు కూడా చేస్తారు. రక్షింపబడిన వాళ్ళలో కూడా ఒకరికంటే ఒకరు పడని వాళ్ళు ఉన్నారు. కానీ మీరు రాజ్య సంబంధులు అయితే, నేను 1000 ఏళ్ల పరిపాలన ఈ భూమి మీద నా రాజ్యాన్ని స్థాపించి నేను పరిపాలన చేసినప్పుడు మీరు నాకు అసిస్టెంట్స్ గా ఉండాలి అంటే ఏం చేయాలి? అక్కడ ఏం రాయబడింది? మీరు వారి వలె ఉండకుండా ఉండండి. ప్రేమించిన వారిని మాత్రమే ప్రేమించకండి. ఏమన్నాడు? శంకర్లు అలా చేస్తున్నారు కదా. మీ సహోదరులకు మాత్రమే. మనకి ఎట్లా అంటే, నాకు ఎవరైతే నచ్చుతారో వారితో మాత్రమే మాట్లాడతాను, వారిని చూసే నవ్వుతాను, మిగతా వారిని మాత్రము ఇట్లా మగం చెప్తాను. అట్లా అది తప్పు. నీవు దేవుని రాజ్య సంబంధి అయితే పరిపాలనలో నీవు భవిష్యత్తులో 1000 ఏళ్ళ పరిపాలనలో నీవు పాలు పొందాలి అంటే వీళ్ళు నా వాళ్ళు, వాళ్ళు నా వాళ్ళు కాదు. అలాంటిది ఉండకూడదు. చాలా కష్టం. అందుకే అంటాడు, సూర్యుని గురించి చెప్పబడింది చూడండి 45వ వచనం. ఏం చేస్తున్నాడు? చెడ్డవారి మీద మంచివారి మీద సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. ఈ రెండింటికి తేడా ఏంటి? రెండింటికి తేడా ఏంటి? తొందరగా చెప్పాలి. అందరినీ ఈక్వల్ గా ప్రేమిస్తున్నాడు. కానీ అక్కడ చెప్పినప్పుడు వేరే విధంగా చెప్పాడు. మొదట వెలుగు ఎవరి మీద వస్తా ఉంది? ఎవరి మీద? మొట్టమొదటి వెలుగు ఎవరి మీద వస్తుంది? ప్రభువే మొదట చెడ్డవారి మీద వేస్తే, ప్రభువు బిడ్డలైన మనము చింపాంజీలు కాకుండా ప్రభువు వలె ప్రవర్తించాలి అని ప్రభు కోరుకుంటుంది. అర్థమైందా? తర్వాత వర్షం ఇచ్చేటప్పుడు ఏమంటున్నాడు? అక్కడ మొదటి నీతిమంతుల మీద. ఇక్కడ ఏంటి అంటే గమనించండి, సూర్యుడు ఉదయించినప్పుడు సూర్యోదయం ఎందుకు కావాలి? సూర్యరశ్మి ఎందుకు కావాలి? అన్నిటికంటే దేనికి? అది క్రీములను చంపుతుంది. తర్వాత విటమిన్ డి అనేది ఏంటి అంటే బాడీ ఇమ్యూనిటీకి అది ఫౌండేషన్, పునాది. బాడీ రెసిస్టెన్స్ కి అది. చాలా మంది కుయ్యి అంటే నాకు తల నొప్పిస్తుంది, కయ్యి అంటే ముక్కల నుండి కారుతా ఉంది, కుయ్యి అంటే చెయ్యి నొప్పిస్తా ఉంది అంటే ఇమ్యూనిటీ సరిగా లేదు అని, విటమిన్ డి సరిగా లేదు అని. ద ఫౌండేషన్ ఫర్ ద ఇమ్యూనిటీ సిస్టమ్ ఈజ్ విటమిన్ డి. అది కావాలి అంటే సూర్యుడు. ఆయన ఏమంటాడు? ఇది మొట్టమొదట ఎవరి మీద ఇస్తున్నాడు? నీతి సూర్యుడు ఎవరి మీద ఉదయిస్తున్నాడు? చెడ్డవారి మీద. అలా విభజించినప్పుడు వాళ్ళు బలపడి వాళ్ళు మంచిగా మారుతారు. అదే పాపి ఏమంటారు? రక్షింపబడి అందరు చెడ్డవాళ్ళే. అందుకే వాళ్ళలో కూడా ఏం చేస్తున్నాడు? రక్షింపబడిన వాళ్ళు ఉన్నారు, రక్షింపబడని వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మీద సూర్యరశ్మి ఉంది, వీళ్ళ మీద సూర్యరశ్మి ఉంది. వర్షంకి వచ్చే వాళ్ళకు నీతిమంతుల మీద మొదట, నీతిమంతులు కాని వారి మీదట సెకండ్. ఎందుకు అంటే జకర్యా గ్రంథం దయచేసి చూడండి 14వ అధ్యాయం ఆఖరి 17-18 వచనాలు. లోకమంతటి కుటుంబములలో సైన్యములకు అధిపత్యము యెహోవాయను రాజులకు ప్రభువులకై యెరూషలేమునకు రాని అందరి మీద వర్షము కురవకుండును.
ఐగుప్తులు మునుపపు వారు బయలుదేరకయు రాకయు ఉండిన ఎడల వారికి వర్షము లేకపోవును. పర్ణశాల పండుగ ఆచరించుటకై రాని వారికి వర్షం లేకపోవును. ఎవరికి వర్షం లేకపోవును? ఎందుకు లేకపోవును? అదే ఐగుప్తీయులు. తర్వాత అక్కడ ఇంకో కుటుంబం చెప్పారు కదా 17వ వచనంలో. ఎందుకు వర్షం వారి మీద రావటం లేదు? యెహోవా అనే రాజుకు వాళ్ళు మ్రొక్కడానికి రావటం లేదు కాబట్టి. అంటే అర్థం ఏంటి అంటే, నీతిమంతులు అంటే రక్షింపబడిన వారు యెహోవాను ఆరాధించడానికి మ్రొక్కడానికి వస్తారు కాబట్టి మొట్టమొదటి ఆశీర్వాదం వారికి ఇవ్వబడుతుంది. తర్వాతనే ఇది మిగిలిపోతే మిగతా వాళ్లకు. అర్థమవుతుందా? వాళ్ళు రక్షింపబడకపోయినా దేవుని తరపు నుండి వాళ్ళకు కూడా ఇస్తుంది. ఎట్లా అంటే, ఇప్పుడు మన యొక్క ఒక విందు జరిగింది, మనమందరం కలిసి భోజనం చేస్తాం. మిగిలిపోతే మనం ఏం చేస్తాం? ఎవరైనా బీద వాళ్ళు మన సంఘస్థులు కాదు, మనకెవరో తెలియదు, రక్షింపబడిన వాళ్ళు కాదు, అయినా కూడా వాళ్ళకు పెడతాం. అదే ఇక్కడ కూడా జరుగుతాం. కాబట్టి ఈయన ఏమంటున్నాడంటే, అందుకే దీన్ని ఇవన్నిటి సమరైజ్ చేస్తూ 48వ వచనంలో ఏమంటున్నాడంటే, చదవండి. సింపుల్ అండి. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక ప్రేమలో గాని, సహాయంలో గాని, క్రమశిక్షణలో గాని ఆయన పరిపూర్ణుడు కాబట్టి మీరు కూడా అదే విధంగా ఉండండి. ఎందుకంటే మీరు దేవుని కుమారులు కాబట్టి. రక్షింపబడిన వాళ్ళు యోహాను సువార్త 1:12 ప్రకారము మన రక్షింపబడిన ప్రతి వారు కూడా ఆయన పిల్లలు కాబట్టి ఆయన లక్షణాలు ఉండాలి. అలా ఉంటే ఆ లక్షణాలను మన జీవితంలో మనం ఏమంటారు ప్రాక్టికల్ గా ప్రాక్టీస్ చేస్తే 1000 ఏళ్ల పరిపాలన కాలంలో మనకు కూడా ఒక స్థానం లాభిస్తుంది. చిన్న వాటికి అబద్ధాలు చెప్పుకుంటూ, చిన్న వాటిని కప్పిపుచ్చడానికి ఇంకా ఎక్కువగా మాట్లాడుకుంటూ, సింపుల్ గానే మీరు ఇప్పుడు ఇంటి దగ్గరికి కొద్దిమంది ఇది అమ్మే వాళ్ళు వస్తారు. ఏమంటారు దీన్ని, కార్పెట్స్ అమ్మేవాళ్ళు, లేకపోతే చీపుర్లు అమ్మేవాళ్ళు, కూరగాయలు పర్లేదండి, అంటే కొన్ని ఆర్టికల్స్ అమ్మేవాళ్ళు, బెడ్షీట్స్ అమ్మేవాళ్ళు. వాళ్ళు ఎట్లా, అమ్మ ఇది 100 రూపాయలు తీసుకుంటారా అని అంటారా? బెడ్షీట్ అమ్మేవాడు ఏమంటారు, ఇది చాలా దీని ఇన్ని రంగులతో ప్రింట్ అయిందమ్మా, ఇది ఇక్కడిది కాదు, యూపీ హ్యాండ్లూమ్ నుండి తయారు చేసిందమ్మా. ఎన్ని మాటలు మాట్లాడతారంటే వాడు చెప్పిన దాంట్లో 99.99% అన్ని అబద్ధాలు. అవునా కదా? అదే ఆయన అక్కడ అంటున్నాడు, ఇవేమి కూడా మీకు ఉండడానికి వీలు లేదు. అప్పుడే మీరు 1000 ఏళ్ల పరిపాలనలో పాలు పొందుతారు. అంటే ఇది అన్నిటి సారాంశం ఏంటి అంటే, వెలుగు కానీ లేకపోతే ఈ విధంగా చేయడం అంటే మనలో స్వాభావికమైన స్వభావం ఒకటి ఉంది. ఇన్బోర్న్ క్వాలిటీ అంటారు, పుట్టుకతోటి వచ్చిన స్వభావం. ఎంత రక్షింపబడినా, ఇప్పుడు ఒక అబ్బాయి ఉన్నాడు అనుకోండి, ఒక అబ్బాయి ఉన్నారు, ఒకే ఇంట్లో అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెలు అనుకోండి, ఇద్దరు రక్షింపబడ్డారు, మంచిగా వస్తారు, బాగా ప్రార్థన చేస్తారు, ఆరాధన చేస్తారు, సంఘంలో అన్ని చేస్తారు. ఏదో విషయంలో అనుకుందాం, నిసి ఇంకా డానీని ఎగ్జాంపుల్ తీసుకోవచ్చా? డానీ తీసుకోవాలా? ఓకే, నిసి డానీ ఇంట్లో ఏదో విషయంలో అని ఏమంటది, కదేనా అని, నీకు ఏమంటున్నాను, నా మీదకి వస్తావా? రాను వెళ్ళిపోయి తల్లి దగ్గరకు పోతుంది, తల్లి తండ్రి దగ్గర పోతుంది. తండ్రి ఏం చేస్తాడు, నీ పెంపకం అని, నీ బిడ్డ కదా, ముద్దుల బిడ్డ కదా. ఆమె ఎక్కడికి పోయింది చూడండి, చిన్నది. అవునా కదా? ఇది ప్రాక్టికల్, స్వాభావికంగా మనకు పుట్టుకతోటి వచ్చే
స్వభావం. ఈ పుట్టుకతోటి వచ్చే స్వభావము సిలువ వేయబడాలి. దానిలో ఉండే ఆ స్వభావంలో ఉండే ఏమంటారు క్రిములు, జర్మ్స్ ఏవైతే ఉన్నాయో, వైరస్ ఏదైతే ఉందో అది చంపివేయబడాలి. అణిచివేస్తే కాదు, చంపబడాలి. అణిచివేస్తే ఏమవుతుంది? మళ్ళీ డబుల్ ప్రెషర్ తోటి వస్తుంది. ఇప్పుడు స్ప్రింగ్ తోటి వచ్చినారు అనుకోండి, స్ప్రింగ్ వదలగానే ఏమైపోతుంది? ఇప్పుడు భూమి మీద స్ప్రింగ్ పెట్టినాం, స్ప్రింగ్ నిలబడి ఉంది. ఆ స్ప్రింగ్ ని బాగా అదిమినాం, ప్రెషర్ తీసేసినాం, ఏమైతుంది? ఎక్కడికి వస్తుంది? పైకి. ఉన్న స్థలం నుండి ఇంకా పైకి ఎగురుతుంది. అవునా కదా? మన యొక్క జీవితాలు కూడా అట్లనే తయారవుతాయి. అణిచివేయడానికి ప్రయత్నించొద్దు, చంపివేయడానికి. అలా చంపివేయడానికి ప్రయత్నం చెయ్యాలి అని ఈ యొక్క సారాంశం. కష్టమే, మానవ రీతిగా కష్టమే కదా, నష్టమే. కాబట్టి ఇవన్నీ ప్రాక్టీస్ చేయడానికి మీరు కృషి చేయండి, ప్రయత్నం చేయండి. అది అక్కడ ఆయన చెప్తున్నాడు. లేకపోతే 1000 ఏళ్ల రాజ్య పరిపాలనలో మీరు నాతో పాటు పరిపాలన చెయ్యలేరు. యాజ్ సింపుల్ యాజ్ దట్. సో ఇప్పుడు ప్రశ్న వచ్చి క్లోజింగ్ కు ముందు, ఈ చట్టాలన్నీ కూడా ఏం చేస్తున్నాయి ఏమంటే, మనం ఏమై ఉన్నామో, మనలో ఎంత జర్మ్స్ అన్ని, వైరస్ అన్ని చచ్చిపోయినాయో, ఎంత మనం ప్రాక్టీస్ చేస్తున్నామో సూచిస్తాయి. దీస్ ఆర్ ఇండికేటర్స్. ఏంటి అంటే, ఇప్పుడు థర్మామీటర్ ఉందండి, థర్మామీటర్ పెట్టినప్పుడు అది ఏమి ఇండికేట్ చేస్తుంది? బాడీ టెంపరేచర్ ఇండికేట్ చేస్తుంది. అదే విధంగా ఇవన్నీ కూడా మనం ఏమై ఉన్నామో మనల్ని ఇండికేట్ చేస్తుంది. సో అందుకే ఒకరు అన్నాడు అనమాట, నీ స్నేహితులు ఎలాంటి వాళ్ళు నువ్వు చెప్పు, నీవెవరో నేను చెప్తాను. అదే విధంగా మన లక్షణాలు ఏంటో మనం తెలిస్తే మనం ఎవరో మనకి తెలిసిపోతుంది. ప్రభు అంటున్నాడు, ఆ లక్షణాలన్నీ పోయి దాని స్థానంలో నాకు సంబంధించిన లక్షణాలు రావాలి. నా కుమారుడు సింహాసనం మీద కూర్చొని పరిపాలన చేసినప్పుడు ఆ లక్షణాలు ఉన్న వాళ్ళందరూ కూడా సింహాసనాల మీద కూర్చొని పరిపాలన చేస్తారు. ఇంతటితో 5వ అధ్యాయం అయిపోయింది. ప్రభు చిత్తం అయితే 6వ అధ్యాయం స్టార్ట్ చేసాము. నెక్స్ట్ బైబిల్ స్టడీ అది ఎప్పుడైనా సరే. ఏమైనా డౌట్సా? ఏమైనా డౌట్లా? కష్టం, నేను కూడా ఒప్పుకుంటాను. చెప్తున్నాను అని కాదు, నాకు కూడా కష్టమే. ప్రయత్నం చేయాలి, ప్రయత్నము చేయాలి. ప్రభా నాకు కృప చూపి, ప్రభు అంటాడు నా కృప నీకు జాగ్రత్త. సరే, మరి ఏం డౌట్లు లేవా? డౌట్లు అడిగితే ఇంకా టైం పడుతుంది, అందుకే ఇవి అడగర్లేండి. సరే, మరి బ్రదర్ వచ్చి ఇది చేస్తారా? చదివాలనా? మీరు వస్తారా? అచ్చా, అదేదో मेरा सर, आपके सर में क्या हो रहा है? వాట్సాప్ లో ఒక రవితేజ ఒక ఇది పంపించాడు, అది పెట్టాను చూడండి. దాని గురించి అనౌన్స్ చేయమన్నాడు. మ్యూజికల్ కాన్సర్ట్ అంట, వీళ్ళు ఉన్న వాళ్ళు వెళ్ళండి. తర్వాత అనౌన్స్మెంట్స్ ఏం లేవు. అన్ని సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 5 గంటలకు ప్రార్థన. దయచేసి గమనించండి, ప్రార్థన చేసేటప్పుడు జనరల్ పాయింట్స్ ఒక 4-5 పెట్టుకోండి. అది ఒకరు చేస్తే సరిపోతుంది. అందరు ఆమెన్ అంటారు కాబట్టి అందరూ దానిలో పాలు పొందినట్టే లెక్క. ఇప్పుడు ఒకరికి ఒక పాయింట్, ఒక కుటుంబం గురించి చెప్పి మళ్ళీ ఆ జనరల్ పాయింట్స్ చేయడం అనేది ఇది చేయండి. తర్వాత మీకు ఏది చెప్పినారో అది మాత్రమే చేయండి. అది దాంట్లో వేరే వాళ్ళకి కూడా ఛాన్స్ రావాలి, వాళ్ళు కూడా అదే చేస్తారు. టైం కన్స్యూమ్ అయిపోతుంది. మొదట ఎంత 5 నుండి 6 వరకు ఉండింది, అంతేనండి. తర్వాత 6:30 అయింది, 7, 7:30, 8 ఉద్యోగాలకు పోయే వాళ్ళు ఉంటారు, పనులకు పోయే వాళ్ళు ఉంటారు, స్కూళ్ళకి పోయే వాళ్ళు ఉంటారు, కాలేజీలకు పోయే వాళ్ళు ఉంటారు. కొంతమంది అయితే నిద్రపోయే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏమి ఫరక్ పడదు. ముందైతే తక్కువ మంది వచ్చారు, ఇప్పుడు ఎక్కువ మంది వస్తున్నారు.
ప్రార్థనలకు దేవుడు జవాబు దయచేస్తున్నాడు కాబట్టి ఆ ఎర్లీ మార్నింగ్ నెగ్లెక్ట్ చేయకండి. అది అనౌన్స్ చేసే వాళ్ళు కూడా ఒకసారి ఆ విషయం, ఇప్పుడు ఉదాహరణకు యాంటీ కన్వర్షన్ బిల్, అందరికీ యాంటీ కన్వర్షన్ బిల్ అక్కర్లేదు, ఒకరు చేస్తే చాలు, మిగతా వాళ్ళు ఆమెన్ అంటే సరిపోతుంది. అంతా కలిసి ఒక గంటన్నర అంతకంటే ఎక్కువ వద్దు. ఒకవేళ అలాంటి సరిగ్గా 1.5 hour అయ్యే వాళ్ళకి స్టాప్ చేసేసాను, కంటిన్యూ చేయొచ్చు తర్వాత నెక్స్ట్ డే. తర్వాత మంగళవారం, గురువారం, శనివారం రాత్రి 8 గంటలకు స్త్రీల కూడిక, బుధవారం 7:30 గంటలకు సంఘ ప్రార్థన, శుక్రవారం 7:30కు బైబిల్ స్టడీ, మరి వచ్చే ఆదివారం 9:30కు ఆరాధనకు కలుద్దాం. ఎవరైనా ఏమన్నా సాక్ష్యాలు ఇచ్చేది ఉందా, ఏమైనా చెప్పదలుచుకున్నారా? క్లుప్తంగా చెప్పాలి. మైకి బాబు వినిపిస్తుంది కదా అందరికి, భుజమ్మ వాయిస్ వినిపిస్తుంది లేదు, కొండమ్మది అంటే వినిపించదు. చెప్పు భుజమ్మ. బాగా జ్వరంతో ఉన్నానప్పుడు సంఘం ప్రార్థించినప్పుడు తగ్గింది, దగ్గు మాత్రం సరి తగ్గలేదు. ఇప్పుడైతే బాగానే ఉన్నాం, తగ్గింది. నాకు సంఘానికి ఎంతో సంఘం చెప్పు పద్మ ఏమో చెప్తుంది. అందరికీ జరుగులు అందరికి మా బాబు అయితే మంచి పట్టారు, ఎంతో బాధపడ్డాను, ఎంతో ఇచ్చాను. సార్ గారు ఫోన్ చేశాను, సంఘంలో పెట్టారు, మీరు అందరూ ప్రార్థన చేశారు. మా బాబు కూడా కాళ్ళు పట్టేసి నడవలేడు, ఎంతో అప్పుడు కూడా నేర్చుకుంటూ ప్రార్థన చేశాను. మీరందరూ ప్రార్థన చేసినందుకు మీ అందరికీ వందనాలు, దేవుడు కూడా వందనాలు. ఓకే, ప్రేయర్ రిక్వెస్ట్ వచ్చి నాగకుమారి ఆంటీ గురించి ప్రార్థన చేయండి. ఇంకా అదే ఇంకా ఏమైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉన్నాయా? నాగకుమారి ఆంటీ ఆరోగ్యం గురించి. వందనాలు బ్రదర్, అందరూ ప్రార్థన చేశారు. చాలా తగ్గిందండి, నా తప్పిదాన్ని శిక్షించకుండా కనికరించారండి. నడవగలుగుతున్నాను, ఏమో అందరికి రోజుల్లో కాళ్ళ దెబ్బలు తగులుతున్నాయి. శ్రీకుమారి సిస్టర్ కూడా కాళ్ళకి దెబ్బ తగిలింది, మరి ఆమెకు ఆమె కూడా నడవలేకపోతా ఉంది, మెట్లెక్కలేకపోతా ఉంది. చాలా మందికి మెట్లెక్కడానికి కష్టంగా ఉంది. కాబట్టి నాగకుమారి సిస్టరు, శ్రీకుమారి సిస్టరు, రమ్య స్వస్థత గురించి ప్రార్థన చేయండి. ఇది దయచేసి ఎవరైనా ఒకరు ఈ 3 విషయాలు ప్రార్థన చేయండి. మా అమ్మ కోర్టు కేసు విషయం కూడా చేయండి. వాళ్ళు మరి లాయర్ వచ్చే నెల 10th వరకు టైం ఉంది కదా, లైట్ గా తీసుకుంటున్నారు. మరి ఓకే, సో ప్రయాణమునకు యాంగ్జైటీ లేకుండా నిశ్చయంగా ప్రయాణం అయ్యేటట్టు ఈ 4 విషయాలు ఎవరైనా ఒకరు క్లుప్తంగా ప్రార్థన చేయండి. సహోదరులు కానీ సహోదరులు కానీ తొందరగా ప్రేయర్ చేయండి, అంటే వెంటనే చేసేయాలి. ప్రభు అని నోట్ల నుండి వచ్చేయాలి. వాళ్ళు చేసే మొబైల్ చూడకూడదు. कर रहे वो रोज कर रहे आपके लिए मॉर्निंग. हाँ మాటలు బట్టి ప్రేరేపింపబడాలి, భద్రపరుచుకొని జీవించటం, మాలో ఉన్న పనికి మాలిన వారిని తండ్రి నేను ఆధారం చేసుకుని జీవించటం సహాయం చేయాలి. మెలుకువైన జీవితాన్ని జీవించటం సహాయం చేయాలి. విని వదిలేయక దాన్ని ప్రాక్టీస్ సహాయం చేయాలి. నువ్వే జయించావు ప్రతి ఒక్కటి, కాబట్టి నేను ఆధారం చేసుకొని మా జీవితాల్లో ఉండే పనికిరాని వాటిని తీసివేసి నీ రాజ్యవ్యాప్తిలో రాజులుగా యాజకులుగా ఉండటం స్థిరపక్షము. మంచి తరుణాన్ని పోగొట్టుకోకుండా విషించిపోతున్న లోకము, కోపము, ద్వేషాల నుంచి విడుదలపరిచి
మేము తగ్గించుకొని వారిగా జీవించుటకు సహాయం చేయాలి. అలాగే తండ్రి మరి వందనాలు సహాయం చేయండి. అలాగే తండ్రి శ్రీ కుమారి గారి కాలంలో కూడా సంపూర్ణ చేయండి. తండ్రి ఆమె కూడా పూర్తిగా కోరుకున్నట్టు సహాయం చేయాలని కోరుతున్నాము. మమతా విషయంలో చేసిన గొప్ప క్రియలను బట్టి నీకు వందనాలు. క్రియలు నమ్మదగిన వాడవు దేవుడు పాప కూడా తండ్రి పరిశుద్ధంగా ప్రాణాలు వచ్చే పనిని సఫలం చేసి అలాగే తండ్రి రమ్య విషయంలో కూడా కోరుచున్నాము. నాయన తండ్రి సంపూర్ణంగా కోరుకున్నట్టు సహాయం చేయము. అపకీర్తి సర్వమైన దేవుడు, న్యాయాన్ని ఇచ్చే దేవుడు తండ్రి కమిషన్ కూడా తండ్రి నువ్వు అనుమతిస్తే సహాయం చేయమని తండ్రి ఇప్పుడు తండ్రి వెళ్ళిచుండగా ఇచ్చిన ఈ యొక్క ప్రేమతో కూడిన తండ్రి గద్దెంపుని మేము తిరస్కరించకుండా దానిని ఆచారంలో పెట్టుటకు మా గురి నీ రాజ్యం సహాయం చేయమని ప్రతి ఒక్కరు ఆత్మీయ ఎదుగుదల మా అందరికీ దయచేయమని తండ్రి ప్రతి ఒక్కరిని నీ చేతికి అప్పగిస్తున్నప్పుడు ఇచ్చిన తరుణాన్ని బట్టి వందనాన్ని తెలియజేస్తూ మరి తన శక్తితో మనందరినీ రక్షించిన క్రీస్తు పేరట కొద్దిగా వేడుకుంటున్నాం తండ్రి. ముగింపు ప్రార్థన అందరు లేచి నిలబడి ఏమని చెప్పాలా? దీని తర్వాత యూత్ మీటింగ్ ఉంటుంది, తర్వాత టీ బిస్కెట్ కూడా ఉంటది. కాబట్టి ముగింపు ప్రార్థన అయిన తర్వాత ఎక్కడ వాళ్ళు అక్కడే కూర్చోండి. జస్ట్ హెల్ప్ చేసే వాళ్ళు మాత్రమే వెళ్ళండి. బ్రదర్ ముగింపు ప్రార్థన చేస్తారు. నెల తర్వాత తండ్రి నేను ముగింపు ప్రార్థన చేయడానికి నాకు ఇచ్చిన అవకాశానికి వందనాలు ప్రభా. నేను ఎంతో అనారోగ్యంతో ఉండి ప్రభా రాలేని స్థితిలో కూడా నాపై ప్రేమ కరుణ చూపించి తండ్రి సంఘ ప్రార్థన ద్వారా మీ కృప ద్వారా నన్ను మరలా మామూలుగా చేసినందుకే మీకు వందనాలు తండ్రి. నాయన అదే రీతిగా ఈరోజు తీసుకొచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు ప్రభా. ఈ వాక్యానుసారంగా ఒట్లు అవి అన్ని కూడా మేము సరి చేసుకున్నప్పటికీ ప్రభా కొన్ని విషయాల్లో మానవులుగా ఎలాంటి పరిస్థితుల్లోనూ అంగీకరించే స్వభావం మాలో ఉంది తండ్రి. మేము పరిపూర్ణం కాదు, మాట్లాడే వాళ్ళతో మాట్లాడటం కానీ నాయన అలా చేయటం వల్ల అడిగిన వాళ్ళకి ఇవ్వటం వల్ల నాయన ఈ కాలంలో ఈ పరిస్థితిలో ప్రభా ఇచ్చి వెనక తిరిగినప్పటికీ ఇవ్వలేని స్థితిలో ఉన్న మానవులు తండ్రి. ఈ రోజున అదే రకంగా తండ్రి ఎప్పుడైతే మనం మాట్లాడిన వాళ్ళతో మాట్లాడతామో అప్పుడు తండ్రి వాళ్ళు మనలో పౌరుషం లేదని, మనలో జ్ఞానం లేదని, మనలో నాయన పిరికేవాడు అని ఎన్నో రకాలుగా ముద్దలేసే స్థితి ఉంది తండ్రి. వీటి నుంచి జయించడానికి నాయన ఒక్కసారి కాదు, అయినప్పటికీ మమ్మల్ని మేము మర్చుకొని మమ్మల్ని మేము సరి చేసుకుంటూ విన్న వాక్యాన్ని నిరంతరం వింటూ ఈ వాక్యాన్ని భద్రపరుచుకుని నడవటానికి నాకు సంఘానికి దయచూపమని పరలోకమందు యేసు పరిస్థితున్నామని ప్రార్థన వేడుకున్నాను నా పరమ తండ్రి. అందరికీ వందనాలు.
What